బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతికి సంబంధించి అనేక విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. ముందుగా మీకు శుభాకాంక్షలు కూడా. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు కూడా. గురుగారు, ఇంకా విషయానికి వస్తే మకర సంక్రాంతి రోజు ఇంకా వాళ్ళ కుల దైవాన్ని పూజిస్తూ ఉంటారు, పెద్దలకి పెడుతూ ఉంటారు. అసలు మకర సంక్రాంతి విశిష్టత ఒకసారి చెప్పండి. మకర సంక్రాంతి అంటే దైవ పూజ కన్నా పితృపూజ ఇంపార్టెంట్. పితృదేవతలను పూజించేదే పండగ. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరైనా సరే పితృదేవతల ఆరాధన అంటే మన తల్లిదండ్రులు లేని వారు తల్లిదండ్రులకి తర్పణాదులు తప్పకుండా ఇవ్వాలి, పొత్తళ్ళు ఇవ్వాలి, తర్వాత వస్త్రాలు చూపించాలి, తర్వాత మనకి భగవాన్ సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి, తప్పకుండా పిండ ప్రదానం చేయాలి. ఆ రోజు పిండ ప్రదానం తర్పణం తప్పకుండా చేయాలి. అలా చేయడం వల్ల పితృదేవతలకి మోక్షాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఆ రోజు మకర సంక్రమణ సమయంలో సూర్యభగవాన్ ఆరాధన ఎంత ఇంపార్టెంటో అదే సమయంలో తల్లిదండ్రులకు చేసేటువంటి తర్పణం కూడా అటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి మకర సంక్రాంతిలో పితృదేవతలకి మాత్రమే పూజ చేయాలి. ఆ తదుపరి సూర్యనారాయణమూర్తికి పూజ చేయాలి మనం. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి పండుగ పితృదేవతల స్మరణ చేయడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్కి మన విలువ, మన యొక్క ఆచారం విలువ, సంస్కృతి సంప్రదాయాన్ని మన పిల్లలతో పాటు కూర్చోబెట్టి ఆ తర్పణ వదిలిపెడితే మన పెద్దవాళ్ళని మనం పూజించాలనే భావనతో పూజించేటువంటి ముఖ్యమైన పండుగ. కాబట్టి మకర సంక్రాంతికి ఆ రోజు సాయంకాల సమయంలో పతంగులు ఎగిరేసేటువంటి అవకాశం. అంటే ఇది ఆకాశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవతారాధన అంటే గాలికి ఆకాశానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం అనేటువంటి భావనతో పతంగులు ఎగిరేస్తారు. అంటే ఆకాశానికి మనం దగ్గరగా వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నట్టుగా వీఆర్ ఎంజాయింగ్ విత్ యూ అనేటువంటిగా ఆకాశానికి చూపించడం, అలాగే గాలికి కూడా నమస్కరించినటువంటి భావనతో పోటీతత్వం అంటే అదొక పోటీ. అంటే నా పతంగి కోసాడా, వాణి పతంగి కోసానా, నేను గెలిచినటువంటి భావనతో ఆనందంగా అంటే తమ భేదాలు లేకుండా అందరం కలిసి ఆనందమయ జీవనాన్ని పొందడానికి పతంగులు వేసే అవకాశం. మకర సంక్రాంతి రోజున 3 కార్యక్రమాలు ఖచ్చితంగా ఉంటాయి. జూదం కూడా ఉంటుంది. ఇందాక మనం మొదటి అనుకున్నట్టుగా ఎద్దు పందాలు, కోళ్ల పందాలు అయితే దాంట్లో లేవు, ఎద్దు పందాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు జల్లికట్టు అనేది తమిళనాడు ఉంది, అఫీషియల్గా చేస్తారు. అఫ్కోర్స్ అది మన పండుగ, తమిళ పండుగ. అది యాక్చువల్గా మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పండుగ అది. కానీ అది కాస్త జల్లికట్టుగా అటువైపు వెళ్ళిపోయింది తప్ప ఎడ్ల పందాలు మన దగ్గరే ఉన్నాయి. బ్రహ్మాండ ఎడ్ల పందాలు మన దగ్గరే ఉంటాయి. కాబట్టి అటువంటి పండుగను మనం చేసుకోవడం అనేది విశేషంగా చెప్పండి. మకర సంక్రాంతి ఈ 3 పండుగ అంటే ఈ 3 కంపల్సరీ చేయాలి. సూర్యనారాయణ స్వామి ఆరాధన, తర్పణం ఇవ్వడం, నదీ స్నానం, సముద్ర స్నానం చేయడం, తర్పణాలు అక్కడ ఇవ్వడం, అలాగే పిండ ప్రదానం, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ఇంటికి శుభ్రంగా మంచిగా భోజనం చేయడం, సాయంకాల సమయంలో పతంగులు ఎగిరేసుకోవడం, అలాగే ఆడవాళ్ళు గాజులు, చీరలు, సంక్రాంతి నోములు ఉంటాయి కొన్ని, ఆ నోములు చేసుకొని అమ్మవారిని పూజ చేసుకునే అవకాశం. అలాగే భోగి పండుగ రోజున గోదా కళ్యాణం కూడా ఉంటుంది. మనకి విశేషమైనది గోదా కళ్యాణం. ఈ రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం కూడా భోగి పండుగ చేస్తారు. కొంతమంది సంక్రాంతి రోజు చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి కళ్యాణ యోగం ఉంటుంది. వివాహం కాని ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు గోదా కళ్యాణం పాల్పంచుకోండి. మీరు కూడా పాల్పంచుకోవచ్చు, మంచిదే. తప్పకుండా తొందరగా వివాహం అవుతుంది. అనుకూలవంతమైన యోగం ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. గురుగారు, సంక్రాంతి రోజు ఇందాక మీరు అన్నట్టుగా పెద్దలకు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పెద్దలకి బట్టలు పెడుతూ ఉంటారు గురుగారు. బట్టలు పెడుతున్నప్పుడు ఏ మూల పెట్టాలి అనేది చాలామంది కూడా తెలియదు. కొంతమంది దేవుడు కిందనే పెట్టేస్తూ ఉంటారు, దేవుడు మూల. అసలు ఎక్కడ పెట్టాలి ఏంటంటారు అసలు? అది దేవుడు చూపించే వస్త్రాలు కాదు. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళకి ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళకి గతించిన వాళ్ళకి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాన్ని పెట్టి కొంతమంది ఆడపిల్లకి ఇస్తారు, కొంతమంది బ్రాహ్మణ దంపతులకు ఇస్తారు, కొంతమంది సువాసులకు ఇచ్చే అవకాశం. అటువంటి తప్పకుండా ముత్తైదువకి పెట్టినటువంటి చీరలందరూ ముత్తైదువకి ఇస్తుంటారు. మగవాళ్ళ పట్ల కూడా వేరే వాళ్ళకి, అంటే మన ఇంటి వాళ్ళు కట్టుకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా వేరే వాళ్ళకి వెళ్తే ఎందుకు అని చెప్పేసి వాళ్ళు మనవాడికి మగవాళ్ళు కట్టిస్తుంటారు. అది మన వాళ్ళకి ఇచ్చేది మనం ధరించడం కన్నా ఇతరులకు ఇవ్వడం వల్ల సంతృప్తి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ బట్టలు ఎటువైపు పెట్టాలనేది, అంటే తర్పణం ఇవ్వడానికి దక్షిణ ముఖం ఉండాలి మనది. మన ముఖం దక్షిణానికి ఉండాలి తర్పణం ఇచ్చే సమయంలో. కాబట్టి మన పెద్దవాళ్ళ ఫోటో ఎటు ఉంటాయి, ఉత్తరానికి చూస్తూ ఉంటాయి. దక్షిణం వైపు అంటే దక్షిణ గోడకు పెడితే ఉత్తరం చూస్తారు వాళ్ళు. మనం దక్షిణ ముఖానికి తర్పణం వదిలిపెట్టాలి. కాబట్టి దక్షిణ వైపు వాళ్ళ పట్టం దగ్గర మనం వస్త్రాలు చూపించి పొత్తలు చూపించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. గురుగారు, ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మనం చూడొచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో ముక్కలేనిది కొంచెం అవ్వదని చెప్పొచ్చు పండగ. మరి సాయంత్రం వేళల్లో కూడా పెద్దలకి వాళ్ళకి నచ్చిన మాంసం కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు పెడుతూ ఉంటారు. పెద్దలకు అలా పెట్టచ్చు అంటారు? అసలు ఒకటి పెట్టొచ్చు అంటే దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. శాస్త్రీయ ప్రకారంగా బ్రాహ్మణ తర్పణం మంత్రాలు చెప్తున్నప్పుడు అక్కడ పెట్టడానికి నిషేధం. కాబట్టి బ్రాహ్మణుడు ఎవరు పెట్టరు. కొంతమంది ఏంటంటే డబ్బులు లేవండి తర్పణం ఎట్లా చేసుకోవాలంటే చేతిలో నీళ్లు పోసుకొని నూలు వేసేసుకొని, నల్ల నూలు వేసేసుకొని మీ నాన్నగారి పేరు, మీ తాతగారి పేరు, మీ ముత్తాతగారి పేరు చెప్పి స్వధానమస్తర్పయామని ఒక 3 సార్లు పేజీ వదిలిపెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు మాంసం వాళ్ళకి ఇష్టమైన పదార్థం అంటే తృప్తి పడతారు.
అంటే వీళ్ళు తృప్తి పడడం, మా నాన్నకి నేను మాంసం పెట్టాను, ఆయనకి ఇష్టమైన పదార్థం పెట్టాను. కొంతమంది మందు బాటిల్ పెడతారు, కొంతమంది సిగరెట్ ప్యాకెట్ పెడతారు, కొంతమంది పాన్స్ పెడుతుంటారు. సో ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మా అమ్మగారి కార్యక్రమం మా అమ్మగారు పాన్ తింటారు. మా అమ్మగారు బతుకున్నప్పుడు మా అమ్మగారి కార్యక్రమానికి వచ్చేవాళ్ళు. అంటే మా అమ్మగారు ముందు చనిపోయారు. అమ్మగారు పాన్ తెచ్చి ఇచ్చేది మాకు. మా అమ్మగారు పాన్ తింటారు. ఆ పాన్ మా అమ్మ పెడితే మా అమ్మ ఫోటోలు పెట్టేవాళ్ళు. అంటే అది శాస్త్రీయమైందా అంటే శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు, కానీ తప్పకుండా దాన్ని ఇవ్వడం అనేది సంతృప్తి పడడానికి ఇస్తారు. దానివల్ల ఇప్పటి ఇబ్బంది ఏం లేదు, ఇవ్వచ్చు. For more videos like this, subscribe Big TV channel.